గౌడ కులస్తులకు ప్రభుత్వాలు సంఖ్యాబలాన్ని బట్టి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదివారం జంగారెడ్డిగూడెం ఆలపాటి ఫంక్షన్ హాల్లో జరిగిన చింతలపూడి పోలవరం నియోజకవర్గ స్థాయి గౌడ సంఘస్థుల ఆత్మీయ సమావేశంలో నేతలు కోరారు. రాజకీయాలకు అతీతంగా తమ సంఖ్యలకు గుర్తింపు కావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షుడు సిహెచ్ అశోక్ గౌడ్ ముఖ్య అతిథిగా మానవతామూర్తి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విశిష్ట అతిథి టీటీడీ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ మేకా శేషబాబు మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 6 లక్షల మంది గౌడ కులస్తులున్నారని, పెద్ద పదవులు కాకపోయినా స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఐఆర్ఎస్ అధికారి రవిశంకర్ నారాయణ సంఘం పురోభివృద్ధికి సంఖ్యలు ఉన్నతికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మేకా శేషబాబు దంపతులను అశోక్ గౌడ్, రవిశంకర్ నారాయణలను సత్కరించారు. దివంగత తల్లాడ సత్యపండు సంఘ పురోభివృద్ధికి అందించిన సేవలు నేతలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పిపిఎన్ చంద్రరావు, తల్లాడ నేతాజీ శ్రీనివాస్, ఎంపీ గౌడ్, మట్టా సత్యపండు, చింతా అనిల్ కుమార్ గౌడ్, ఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనం ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వేదిక మీద ఉన్న పెద్దలు కానీ ఎవరన్నా కానీ పార్టీ పేరు ఎత్తకుండా, పార్టీ విషయాలు జోలికి వెళ్ళొద్దని, వాటిని టచ్ చేయొద్దని, అదేవిధంగా ముందు మనం పురాభివృద్ధి పురం కోసమే ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా మన అభివృద్ధి, అలాగే విద్యా విషయాల మీద, అలాగే రాజకీయ విషయాల్లో కూడా డిస్కషన్స్, స్పీచ్ ఉంటాయి. అలాగే తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ తీర్మానం కూడా దాని గురించి మీకు వివరించడం జరుగుతుంది. వేదిక ఉన్న వాళ్ళందరూ కూడా తీర్మానం కాపీలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ టైం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడికి వచ్చి మాట్లాడే వ్యక్తులు ఎవరైనా సరే టైం పాయింట్ గుర్తులో పెట్టుకుని 2 to 3 minutes ఎక్కువ లెంగ్తీ కాకుండా, ఇప్పుడు ప్రతి పేరున చెప్పే పని లేకుండా డైరెక్ట్గా సభని అడ్రస్ చేస్తూ మాట్లాడవలసిందిగా కోరుతూ, అదేవిధంగా ఎక్కువ టైంని ఫీల్ చేయొద్దని, ఎందుకంటే మంచి మంచి విషయాలు చెప్పడానికి విద్యావేత్తలు, రాజకీయ వ్యక్తులు, అలాగే జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉన్నత శిఖరాలను అధిరోహించి, అదేవిధంగా ప్రజలకి ఏదో చేద్దామని ఆశతో వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కొంచెం సహనంతో వాళ్ళు చెప్పే మంచి విషయాన్ని ఆక్రమణ చేసుకుని మీరు ఈ కార్యక్రమానికి సహకరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. ఇచ్చేసినటువంటి పెద్దలకు, తోటి సంఘస్థులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ వ్యక్తికి కానీ, ఏ సంస్థకు కానీ రాజకీయ ప్రయోజనాలు వలగొనే ఉద్దేశంతో కాదు, మన గౌడ జాతిలో అర్హత ఉన్నటువంటి విద్యార్థులు, అర్హత ఉండి కూడా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఒక దిశా నిర్దేశం చేయాలనేటువంటి ఉద్దేశంతో సంఘస్థుల్లో ఐకమత్యం పెంపొందించాలి, సమైక్యంగా ఉండాలి. సంఘస్థులందరూ కూడా ఇవాళ సమాజంలో ఏ కులం చూసినా సరే వాళ్ళందరూ కూడా ఒక ఐకమత్యంతో మెలుగుతూ వారి యొక్క ఆశయాల్ని సిద్ధించడం కోసంలో వాళ్ళు కృతకృత్యులు అవుతున్నారు. మరి అలాగే మనం ఎప్పుడూ కూడా వెనకబడిపోతున్నాం. ఇంతమంది జనాభా ఉండి కూడా రాజకీయంగా కూడా గుర్తింపు పొందలేకపోతున్నాం. ఉద్యోగపరంగా కానీ ఎందులో కూడా మనకు రావాల్సినటువంటి వాటాలను కూడా సాధించుకోలేకపోతున్నాం. మన పిల్లల యొక్క భవిష్యత్తు నిర్దేశించడంలో కూడా సరైన మార్గాలను నిర్దేశం లేక, సలహాలు సూచనలు లేక కూడా మరి వాళ్ళు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చదువుకోవాలి, ఏ జాబ్లోకి వెళ్ళాలి అనేటువంటి గైడెన్స్, కెరియర్ కూడా లేకుండా మరి మన గౌడ సంఘస్థులు కూడా అందరూ కూడా వెనకబడిపోతున్నారు సమాజంలో అని చెప్పి ఒక ఆలోచన చేసి మనం అందరం కూడా జంగారెడ్డిలో కూర్చున్నప్పుడు మరి తల్లాడి సత్యపండి గారు, చంద్రరెడ్డి గారు మన జాతికి ఏదో మన వాళ్ళందరినీ సంఘటితం చేయాలి, సమైక్యంగా ఉండేలాగా మనందరూ కృషి చేయాలనేటువంటి ఒక చిన్న పిలుపుతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని తక్కువ సమయంలోనే ఏర్పాటు చేసుకోగలరు. అంటే మన అందరిలో కూడా ఒక రకమైనటువంటి
మనం సమైక్యంగా ఉండాలి, మనం సాధించాలనేటువంటి ఒక దృఢ సంకల్పం అయితే ఉంది. కానీ అది సమైక్యపరిచే విధానంలో ఉన్నటువంటి లోపాల్లో మనందరం కూడా సరిదిద్దుకున్నట్లయితే మన జాతి యొక్క ఔన్నత్యాన్ని కూడా మనం కాపాడుకోగలుగుతాం. మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మన సంఘీయులు కానీ మన జాతి కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో కూడా మనం కూడా ఎవరికి తీసిపోయే పరిస్థితులు అయితే మనం లేవు. కానీ మనకు అలా వచ్చింది ఏంటంటే సమైక్యత లోపం. మన సమైక్యంగా ఉండాలి, మన కలిసికట్టుగా ఉండాలి, సాధించాలి అనేటువంటి ఒక లక్ష్యం మన పొరబడింది. కాబట్టి మన వాడి అందుబాటుతనానికి గురవుతున్నాం. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాల వనరులు ఉన్నాయి. కానీ మనం ఇంతమంది ఉన్నాం, ఇంత స్ట్రెంగ్త్ ఉంది, మనకి ఇంత బలం ఉంది అనేది ప్రభుత్వానికి సమాజానికి తెలియపరచడం విఫలమవుతున్నాం. కాబట్టి మనందరం కూడా ఈ వేదిక ద్వారా పెద్దలు శేషబాబు గారు ఉన్నారు, మరి అశోక్ గౌడ్ గారు ఉన్నారు, అలాగే రామన్ గారు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరి యొక్క సూచనలు సలహాల మేరకి మనందరం కూడా ఏకతాటి మీద నడవాలి.